ఇటీవల పార్లమెంటుపై జరిగిన దాడికి సంబంధించిన సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేసిన ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద నిరసన వ్యక్తం చేసిన నాయకులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని వెంటనే సదరు ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడారు. పార్లమెంటుపై జరిగిన దాడిని ఖండించిన ఎంపీలను సస్పెండ్ చేయడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ పాసులు ఇస్తే పార్లమెంట్లోనికి దుండగులు అడుగుపెట్టారని, అందుకు బాధ్యులైన వారిపై కాకుండా ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించడమేనని మండిపడ్డారు. ఇప్పటికైనా సస్పెన్షన్ ఎత్తివేసి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు పైన స్మోక్ దాడిని నిరసిస్తూ ఆ దాడి చేసినటువంటి దుండగుల పట్ల సమగ్ర విచారణ జరిపించి వారి వెనకాల ఉన్నటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్ష ఎంపీలను, వామపక్షాల ఎంపీలని కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలని కానీ, ఇతర ప్రతిపక్షాల ఎంపీలందరినీ కూడా 141 మందిని నిర్దాక్షిణ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఉన్నాము. పొగ బాంబు దాడికి కారణమైనటువంటి బీజేపీ ఎంపీ వాళ్లకు పాసులు ఇచ్చి వాళ్ళను పార్లమెంట్లోకి ఎంట్రీ చేసినటువంటి ఎంపీ పైననేమో చర్యలు తీసుకోలేదు. ఆయన దర్జాగా లోపల ఉన్నాడు. ఎవరైతే దర్యాప్తు చేయండి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్షాల ఎంపీలనేమో బయటకు పంపిస్తూ ఉన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇదే పని కనుక ఒకవేళ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కనుక ఈ దుండగులకు పాసులు ఇచ్చి కనుక ఉంటే ఈ పాటికి దేశద్రోహులు అనేవాళ్ళు, దేశద్రోహం కింద కేసులు నమోదు చేసేవాళ్ళు, జైల్లోకి పట్టించేవాళ్ళు. లేదు, దాడి చేసినటువంటి వాళ్ళల్లో ఎవరైనా ముస్లిం ఒక్కళ్ళు ఉన్నా సరే ఈ రోజున ఈ దేశం ఇట్లా ఉండేది కాదు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వన్ సైడ్ ఎందుకు ఆలోచిస్తూ ఉన్నది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అత్యున్నత పార్లమెంట్ మీదే దాడి జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాము. వెంటనే సస్పెన్షన్ విధించినటువంటి ఎంపీల మీద సస్పెన్షన్ తొలగించాలి, వాళ్ళని పార్లమెంట్లోకి అనుమతించాలని చెప్పి సందర్భంగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.